హలో అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం చూస్తున్న ఆలయం శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఆలయం. ప్రపంచంలోనే ఎత్తైన రెండవ భారీ శివలింగం ఇక్కడ కలదు. ఈ శివలింగం ఎత్తు 33 మీటర్లు అనగా 108 అడుగుల ఎత్తు. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా కమ్మసంద్రం అనే గ్రామంలో కలదు. ఈ గ్రామానికి ధర్మస్థలి అనే పేరు కూడా కలదు. 11 దేవతల చిన్న ఆలయాలు కూడా ఇక్కడ కలవు. బ్రహ్మ, విష్ణు, పార్వతి, సంతోషి మాత, అన్నపూర్ణ, సుబ్రహ్మణ్య, వైకుంఠ వెంకటేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, సీతారామ, ఆంజనేయ స్వామి, వినాయకుడు, పంచముఖ లింగాలు, నవగ్రహాలు ఇక్కడ కలవు. స్థల పురాణం ఏమని చెప్తుందంటే, దేవతల రాజైన ఇంద్రుడు గౌతముడు అనే ఋషిని శపించాడు. ఆ ఋషి శాపం నుండి విముక్తి పొందడానికి ఒక లింగాన్ని ప్రతిష్ఠించి 10 లక్షల నదుల నీటితో శివలింగాన్ని అభిషేకించాడని ఇప్పటికీ ప్రథమ శివలింగంగా పూజలు అందుకుంటుంది. ఆ శివలింగం భారీ ధ్వజస్తంభం కలదు. భారీ బిల్వపత్ర వృక్షం, నాగలింగ వృక్షం ఇక్కడ కలవు. నాగలింగ వృక్షానికి ముడుపు కట్టుకొని కోరికలు కోరుకొని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వారు నమ్ముతారు. చరిత్ర ఏమని చెప్తుందంటే, శ్రీ మంజునాథ వర్మ అనే శైవ బ్రాహ్మణుడు, నాస్తికుడు, మంచి స్వభావం కలవాడు. ఒకరోజు ఆయన ఆలయంలోకి ప్రవేశించినందువలన దీపాలు ఆరిపోయాయని అక్కడి వారు నిందించారు. ఈ నిందను తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి రాష్ట్రకూటుల రాజవంశీకుడైన అంబికేశ్వర మహారాజు గుడిలోని దీపాలన్నిటిని వెలిగించమని అతనికి ఆజ్ఞాపించాడు. దానివలన వ్యాస మహర్షి పాడిన మహాప్రాణ ద్వీపం అనే భక్తి గీతాన్ని పాడి ప్రతి దీపాన్ని వెలిగించి శివుడికి పరమభక్తుడైనాడు. శివుణ్ణి కోటిసార్లు అవమానించాను అని భావించి అంబికేశ్వర మహారాజు ఆధ్వర్యంలో కుటుంబ స్నేహితుల సహాయంతో కోటి లింగాలు ప్రతిష్ఠించాడు. 1980లో ఈ భారీ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అంతకుముందు భారీ 108 అడుగుల ఎత్తు ఉన్న శివలింగంకి ఎడమవైపు ఉన్న శివలింగాన్ని ఉండేది. దానికన్నా ఎత్తుగా ఇప్పుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ శివలింగం వెనుక వైపు చూసినట్లయితే భారీగా తేనెతుట్టెలు అనేవి పెట్టాయండి. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ముల్బాగల్ నుంచి చాలా దగ్గరగా ఉంటుందండి. ఇంకో విషయం ఏమంటే, ముల్బాగల్ నుంచి ఈ కోటిలింగాలకి వెళ్ళే దారిలో ఒక సీతాదేవి అమ్మవారు లవకుశులకి జన్మనిచ్చిన ప్లేస్ కూడా ఉంటుంది, ఆమెనే అనేసి. ఆ ప్లేస్ని కూడా మనం సందర్శించవచ్చు. ఒక కొండపైన ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.